వాసుదేవరావు గారు ముఖ్య అతిథిగా ఉండి అందించిన వర్తమానం బైబిల్ చాలా చక్కగా ఎరిగిన వారు అని మనకు దాని ద్వారా తెలుస్తున్నది. దేవాది దేవుడు మానవుడిగా రక్షకుడిగా ఎలా దిగివచ్చాడో వారు సూచించారు. దీనత్వం మన జీవితాల్లో అవసరమని, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అని రక్షకుడు చెప్పిన మాట సారాంశాన్ని మనకు అందించారు. అలాగే మన జీవితాల్లో మనం ఆ రక్షకుడు చేసిన గొప్ప త్యాగం, శిలువ త్యాగం, తను తానే సమర్పించుకొని తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడు, పునరుత్థానుడు, సజీవుడు మనకిచ్చినటువంటి అనుభవాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలని వారు హెచ్చరించినందున వారికి హృదయపూర్వకమైన అభినందనలు నేను ముందుగా తెలియచేస్తున్నాను. అలాగే ప్లాంట్ను చక్కగా నిర్వహిస్తున్న అధికారులు అందరిని బట్టి, ఎంప్లాయీస్ అందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి, ఈ రాత్రి వేళ ఆహ్వానాన్ని పురస్కరించుకుని చేరి వచ్చిన పెద్దవారు, చిన్నవారు, యవనస్తులు అందరిని బట్టి పరలోకపు దేవునికి స్తుతులు చెల్లిస్తూ నా వంతుగా మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. సాధారణంగా క్రిస్మస్ సీజన్లో నవంబర్ 25 మొదలుకొని సెమీ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్ పండుగలు, వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మంది హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ ఇటువంటి శుభాకాంక్షలు అందిస్తూ ఉంటారు. ఇఫ్ ఇట్ ఆల్ ఐ షుడ్ గ్రీట్ యూ, ఐ వాంట్ టు గ్రీట్ యూ విత్ ద క్రైస్ట్ ఆఫ్ క్రిస్మస్, నాట్ సింప్లీ క్రిస్మస్ డే ఆర్ ఫంక్షన్. కనుక అయ్యగారు చెప్పారు, భోజనాలు, బట్టలు, ఇంకా రకరకాల వాటితోనే కాదు క్రిస్మస్ అంటే క్రీస్తును పూజించడం అని చెప్పారు. కాబట్టి పరిశుద్ధుడెవరో, పూజార్హుడెవరో ఈ రాత్రి వేళ దైవ గ్రంథంలో నుండి చాలా క్లుప్తంగా నాకు నిర్ణయించిన సమయానికే నేను ముగిస్తాను. శ్రద్ధగా వినాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. నన్ను గూర్చి బ్రదర్ అజరా శాస్త్రి గారు, దేవుని సేవకులు అభిమానంతో పలికిన పరిచయపు మాటలు, వాటన్నిటికీ నేను తగినవాడను కాను, మంటి పురుగును మాత్రమే అని ఒప్పుకుంటున్నాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోమని జగద్రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట మనకు సందేశం అందించి వెళ్ళారు. ఈ రాత్రి వేళ ఒక మనుషుని మాటలు వింటే మీకు ప్రయోజనం కాదు. మహిమగల దేవుని వాక్యాన్ని, మహిమగల దేవుని ఆత్మ ఆవేశముతో, ఆయన నడిపింపుతో, ఆ ఆత్మ స్వాతంత్ర్యములో మనం ఆలకిస్తే నాకు మీకు కూడా మేలు కలుగుతుంది. కాబట్టి ప్రభువా, నన్ను దర్శించు, నన్ను సంధించు. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా నా హృదయానికి, నా జీవితానికి మేలు కలుగ చేయమని ఒక ప్రార్థన భావంతో వాక్యం వినాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన స్నేహితులారా, దేశీయ స్నేహితులారా, దైవ గ్రంథంలో నుండి 2 వాక్య భాగాలు ఇద్దరు సహోదరులు మన కొరకు చదివి వినిపించారు. అవి 2 ఒకే గ్రంథం, అంటే తిమోతి మొదటి పత్రికలో నుండి కోరుకున్నటువంటి వాక్య భాగాలు. తిమోతి పత్రిక ఇంకా మరికొన్ని గ్రంథాలు కుడి ఎడమలుగా ఉన్నాయి. 66 గ్రంథాలు కలిసి గ్రంథాల గ్రంథంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది నథింగ్ బట్ ద మెసేజ్ ఆఫ్ గాడ్, ద ప్లాన్ ఆఫ్ గాడ్, ద ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్, ద పర్పస్ ఆఫ్ గాడ్. ఈ గ్రంథమంతటిలో మానవులమైన మన కొరకు దేవాది దేవుడు ప్రేమతో అందించిన వర్తమానం ఉన్నది. ప్రేమను గురించిన సందేశం, సంతోషాన్ని గురించిన సందేశం, సమాధానాన్ని గురించిన సందేశం ఈ గ్రంథమంతటిలో లోకరక్షకుడుగా భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు అందిస్తున్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా పెద్ద పేరు ప్రతిష్టలు గలవాడు. ఫెనటిక్ జ్యూ అంటారు, మతనిష్ట కలిగిన యూదుడాయన. మతాలలో
బౌద్ధ మతం, జైన మతం, క్రైస్తవ మతం, హిందూ మతం ఉన్నట్టుగానే యూదా మతం ఉండేది. యూదులు వారి యొక్క మూల పురుషుడు అబ్రాహాము. ఈ అబ్రహాముగా మార్చబడ్డాడు. ఆయనలో నుండి వచ్చిన సంతానమే ఆకాశ నక్షత్రముల వలె భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె విస్తరించారు. ఒంటిగాడే అబ్రహాముకు ఒక్కడే ఉన్నాడు ఇస్సాకు అని. కానీ అతనిలో నుండి వేల 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 జనాభా ప్రభు విస్తరింపచేశాడు. ప్రపంచమంతట్లో వారు యూదులు దేవుని ప్రజలుగా గుర్తించబడేవారు. వాగ్దాన నిబంధనలు కలిగిన వారని, వారు అర్చన ఆచారాదులు కలిగిన వారని, ధర్మశాస్త్ర ప్రధానం ప్రభు వారికి ఇచ్చాడని, ఎన్నో రకాల సంస్కారాలు ప్రభు యూదా జనాంగానికి ఇచ్చాడని ఈ వేదం చెప్తున్నది. ధర్మశాస్త్రం, పరిశుద్ధ లేఖనాలు ప్రభు మనకు అనుగ్రహించాడు. దాదాపు 40 మంది భక్తులను ఆత్మతో ప్రేరేపించి వారు దైవావేశం వల్ల వ్రాసినటువంటి గ్రంథాలు ఒక గ్రంథంగా ప్రభు మనకు అనుగ్రహించాడు. అవి తెలుగులో ఉన్నవి కాదు, ఇంగ్లీష్లో ఉన్నవి కాదు. వాస్తవంగా హెబ్రీ భాషలో ఎక్కువ భాగం, కొద్ది భాగం అరమీయ భాషలో, మరికొంత భాగం గ్రీకు భాషలో రాయబడి, ఆ 3 భాషలు అచ్చంగా ఎరిగి తెలుగు ఎరిగిన వారి ద్వారా అనువాదం చేయబడి నేటికి మన చేతిలో ఉన్న రాజగ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం అంటారు. పరిశుద్ధుడైన దేవుడు దీని గ్రంథకర్త. రాసిన వారు లేఖికులు మాత్రమే. దే వర్ సింప్లీ రైటర్స్, దే వర్ నాట్ ఆథర్స్ ఆర్ ఎడిటర్స్. దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనాలు. దీనిలో ఆ యోధా మతనిష్ట కలిగిన సౌలు అనే ఒక గొప్ప నాయకుడు, ఆయన ఎటువంటి వాడో తనకు తానే సాక్ష్యం చెప్పాడు. ఇక్కడే మనం చదువుకున్న భాగములో పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అన్నాడు. క్రీస్తుకు వ్యతిరేకి, స్వార్థకు వ్యతిరేకి, సంఘానికి వ్యతిరేకి, యేసు క్రీస్తును సహించలేని వ్యక్తి అతను. యాంటీ క్రైస్ట్, యాంటీ గాస్పెల్, యాంటీ చర్చ్. అటువంటి వ్యక్తిని పరలోకపు దేవుడు దర్శించాడు. అతడు సులువుగా మారేవాడు కాదు, నీలాంటి వాడు కాదు. అతడు ఒక రోజున సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశింపగా అతని పేరు పెట్టి దేవుడు పిలిచాడు. సౌలా, సౌలా. అతని పేరు సౌలే. నీ వేళనను హింసిస్తున్నావు, మునుకోళ్ళకు ఎదురుతానుడు, నీ కష్టం అని హెబ్రీ భాషలో మాట్లాడగా ముందుకు సాగలేకపోయాడు. వెంటనే పడిపోయాడు. నేల మీద పడి, ప్రభువా నీవెవరు అన్నాడు. ప్రభువా నేనేం చేయాలన్నాడు. అసలు ప్రభువును వ్యతిరేకించిన ఆ దూషకుడు, ఆ హింసకుడు, ఆ ప్రధాన పాపి అని తనుగుచ్చి ఆయన చెప్పుకున్నాడు. నేను గొప్పవాడును, అంత చెప్తేం చేయలేదు, నేను చాలా మంచివాడిని, మిగతా వారికంటే మంచివాడను, ఇటువంటి పలుకులు ఆయన దగ్గర లేవు. ఐఎమ్ చీఫ్ ఆఫ్ సినర్స్, నేను ప్రధాన పాపిని. కానీ ప్రధాన పాపి అయిన నాయందు పరలోకపు దేవుడు కనికరించాడు. ఐ హ్యావ్ ఆబ్టైన్డ్ ద మర్సీ ఆఫ్ గాడ్. దేవుని కనికరం నేను అనుభవించాను, అందుకే నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆయన ఎవరో మీకు రుజువు చేస్తాను, కొద్దిగా మీకు తెలియచేస్తాను అని ఆయన ప్రారంభించాడు. పాపినై ఉండగా నన్ను రక్షించిన రక్షకుడు అని పౌలని కూడా ఆయనకు పేరున్నది. ఆయన ఈ పత్రికలోనూ ఇంకా అనేక పుస్తకాలు రాస్తున్నాడు. క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో 14 పత్రికలు ఆయన ద్వారానే ప్రభువు రాయించాడు. ఆయన దేవుని గురించి ఏమని చెప్తున్నాడో చూడండి. 1వ అధ్యాయంలో ఇదే పత్రిక, ఒకరు చదవగలిగితే వెంటనే చదవండి. 1వ అధ్యాయంలో 17వ వచనం దేవుని గురించి రాస్తున్నాడు. ఆయన పరిచయం చేస్తున్నాడు. ఏమని చెప్పాడు? థ్యాంక్ యూ బ్రదర్. సకల యుగములలో రాజుగా ఉన్నాడు అంటే ఆయన నిత్యుడు అని చెప్తున్నాడు. నిత్యుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు, ఆద్యంతాలు లేనివాడని. ఆ తర్వాత ఆయన అక్షయుడు అన్నాడు. మనమైతే క్షయమైన శరీరం కలిగి ఉన్నాం, కానీ ఆయన అక్షయుడైన దేవుడు అన్నాడు. తర్వాత అదృశ్యుడు, మానవను బాహ్యనేత్రానికి ఆయన కనపడేవాడు కానే కాడు, అదృశ్యుడు కానీ ఉన్నాడు. ఆయన పేరే ఉన్నవాడు. యెహోవా యాహ్వే అంటే ఉన్నవాడు, అనువాడు అని చెప్పాడు ఆయన. ఉన్నవాడు అంటే అర్థం ఏమిటి? నిన్న ఉన్నవాడు, నిన్న అంటే గతించిన కాలం అంతా భూతకాలం. నేడు ఉన్నవాడు, నేడంటే వర్తమాన కాలం.
రేపు ఉన్నవాడు అంటే భవిష్యత్ కాలం, వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు ఆయన. స్నేహితులారా, ఆలోచన చేయండి. ఆయన ఏమై ఉన్నాడు? అద్వితీయ దేవుడు అన్నాడు. దేవుని గురించిన సత్యాన్ని మనము ఆలోచించినప్పుడు ఆయన అద్వితీయుడు, ద యునిక్నెస్ ఆఫ్ గాడ్. ఆయన అద్వితీయుడుగా ఉన్నాడు. ఏ విషయంలో కానీ సాటి లేనివాడు. పరిశుద్ధతలో కానీ, నిత్యత్వంలో కానీ, దైవత్వంలో కానీ, ప్రేమలో కానీ, క్షమించుట్లో కానీ, కనికరంలో కానీ ఇంకెన్నో గుణలక్షణాలు ఉన్నాయి. అన్నిటిలో అద్వితీయుడిగా ఉన్నాడు ఆయన. రక్షించుటలో, పాపిని రక్షించుటలో ఆయన అద్వితీయుడిగా ఉన్నాడు. అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. బెనడిక్షన్ అని ఆశీర్వాదవచనాలు అంటారే, అటువంటి మాటలు కొన్ని వ్రాస్తున్నాడు ఆయన పత్రికల్లో. ఈ పత్రిక, మొదటి పత్రిక, రెండవ పత్రికలో కూడా 3 చెప్పాడు. వాటి జోలికి మనం వెళ్ళడం లేదు. కానీ దేవుడు అంటే ఎవరో ఆయన చూపిస్తున్నాడు. ఈ నిత్యుడైన దేవుడు సకల యుగాలలో ఉన్నవాడు. అంటే డిస్పెన్సేషన్స్ ఉన్నాయి, యుగాలు ఉన్నాయి. సకల యుగాల్లో ఉన్నవాడు, యుగాల కన్నా ముందున్నవాడు. ఆయన కాలములోనికి దూకి వచ్చాడు. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్లో ఉన్న వర్తమానం ఏమిటి అంటే, ఆ కనబడని వాడు, అసలు రూపము లేకుండా ఉన్నవాడు ఒక శరీర రూపాన్ని ధరించుకొని, మానవ రూపాన్ని ధరించుకొని ఆయన దిగి వచ్చాడు. అంతేకాదు, అక్షయుడిగా ఉన్నవాడు క్షయమైన శరీరంతో వచ్చాడు. అదృశ్యుడిగా ఉన్నవాడు మనకు కనబడేవాడుగా వచ్చాడు. ఆయన శ్రీమంతుడైన దేవుడు అని ఈ అధ్యాయంలోనే చెప్పాడంటే, ఆయనకున్న సంపద అసలు మనం గ్రహింపజాలం. అన్సర్చబుల్ రిచెస్ అని ఇంగ్లీష్లో చెప్పాడు. మనము లెక్కింపజాలని, మనం వివరించడానికి వీలు కానంత సంపద ఆయన దగ్గర ఉన్నది. మానవులమైన మనకు ఆయన ఇచ్చిన సంపద మనం అనుభవిస్తున్నాం కదా. భూమి క్రింద పెట్టాడు కదా, భూమి క్రింద ఎన్నో పెట్టాడు, మనకు కావలసినవన్నీ పెట్టాడు. అవన్నీ ఆయన ఇచ్చినవే. అవి మనం తీసుకొని లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతున్నాం. ఇవన్నీ దేవుడు పెట్టినవి కావా? ఆయన పెట్టినట్టు మన బుర్రలో పెట్టాడు కదండి. ఇంజనీర్స్ చూడండి ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు. లోకానికి మనుషులు చీకటికి అంతము కలుగ చేస్తారని బైబిల్ చెప్తున్నది. ఒకప్పుడు అది లేదు, కానీ అంతము కలుగ చేశారు ఎలక్ట్రిసిటీ ద్వారా. దీన్ని ఎన్నో రకాలుగా ఉత్పత్తి చేసి, మరి ఆయన ఎవరు అంటే, ఆయన వెలుగై ఉన్నవాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నువ్వు ఎన్నో విషయాలు చెప్పాడు. నిజమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగు మన హృదయాల్లో, మన జీవితాల్లో ప్రకాశించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంధకారముతో నిండిన మన జీవితాలు మార్చగలిగిన ప్రభు ఆయనే. స్నేహితులారా, మీరు ఆలోచన చేయండి. ఇది మతం కాదు. మతము అనేది ఒక అభిప్రాయం. కానీ మతాలు అన్నిటినీ మనం గౌరవిస్తాం. మతాలలో ఉన్న భక్తిని మనం గౌరవిస్తాం. యేసుక్రీస్తు ఎవరు అనేది ఈ యోధా మతనిష్ట కలిగి క్రీస్తును సహించలేకపోయిన ఒక బద్ధ విరోధి చెప్పిన సాక్ష్యం అది. పాపులను రక్షించడానికి. అయ్యా 15వ వచనం చదవండి, ఏమన్నాడు? ఆ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ వాక్యము నమ్మదగినది అన్నాడు. దిస్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్ అండ్ వర్ది ఆఫ్ ఆల్ యాక్సెప్టేషన్స్. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం అంగీకరిస్తాం, కొన్ని విషయాలు మనం అంగీకరించలేం. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు అనుభవించి. ఆయన మహాజ్ఞాని. పాత నిబంధనలో సొలొమోను మహాజ్ఞాని, కొత్త నిబంధనలో సౌలు లేక పౌలు మహాజ్ఞాని. వారికి ఆ జ్ఞానం ఇచ్చిన వాడు దేవాది దేవుడే. పాపులను రక్షించడానికి దేవాది దేవుడు క్రీస్తు యేసుగా లోకానికి వచ్చాడు అనే వాక్యము, ఈ వర్తమానము, ఇది నమ్మదగిన వర్తమానం అన్నాడు. సందేహింపదగినది కాదు, నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని చెప్పాడు. అంగీకరించడానికి, నిరాకరించవలసింది కాదు ఇది. ఆలోచన చేయండి. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అని దేవుని గ్రంథంలో రాయబడింది. స్నేహితులారా, దేవాది దేవుడు ముఖ్యంగా లోకానికి రావడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? ద పర్పస్ బిహైండ్ ఇన్కార్నేషన్. ఆ దేవాది దేవుడు నరావతారిగా భూలోకానికి రావడంలో ఉన్న ఉద్దేశం ఏమి అంటే, ఆయన లోకంలో ఘనత పొందాలని కాదు, ఆయనకేదో ఆస్తి సంపాదించుకోవాలని కాదు, లేక శరీర సంబంధమైన ఆనందాన్ని అనుభవించాలని అసలే కాదు. పాపులను రక్షించుట.
ఈ మాట ఇక్కడ చేరిన వారిలో కొద్దిమంది మాత్రం ఎరుగుదురు. కానీ దేవుడు మానవుడుగా భూలోకానికి రావడం, ఈ వివరము 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్పాడు. అందులో 7 విషయాలు ఉన్నాయి. వాటి జోలికి కూడా మనం వెళ్ళడం లేదు. దేవుడు మానవుడుగా రావాలి, రాక తప్పదు. అలా వస్తే తప్ప పాపాత్ములైన మనకు పాప పరిహారం కలగదు, ఆత్మశాంతి దొరకదు. ఈ ఆత్మకు పాపంలో చనిపోతే భయంకరమైన శిక్ష ఉన్నది. లేఖనాలు చెబుతున్నాయి, పాపంలో జన్మించాం మనం, అందరం అంతే. పాపంలో జీవిస్తున్నాం మనం. జన్మ పాపం, కర్మ పాప మన జీవితంలో మనం కలిగి ఉన్నాం. దానికి గొప్ప శిక్ష ఉన్నది. అదే చెప్పాడు, పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాడు. అయితే దేవుని కృప, ద మర్సీ ఆఫ్ గాడ్, పౌలు దేవుని కృపను అనుభవించాడు, కనికరాన్ని అనుభవించాడు. కృపచేతలను రక్షించు అని మనం ప్రార్థనలు చేస్తున్నాం. దేవుని కృప తప్ప పాపినైన నన్ను నిన్ను రక్షించగలిగింది లోకంలో మరేది లేదు. మనం చేసే కార్యాల ద్వారా కాదు, కానీ ఆయన కృప చేత, ఆయన కనికరం చేత ఆయన మనల్ని రక్షించి, ఆత్మరక్షణ ఇచ్చి మనల్ని పరలోక రాజ్యానికి అర్హులుగా చేస్తున్నాడు. ఇది తిమోతి పత్రికలో ఉన్న సందేశం. పౌలు తన సాక్ష్యంలో నుండి మనకు అందిస్తున్నటువంటి సందేశం. ఆ ప్రధాన పాపినైన నాయందు ఆయన కనికరం చూపించాడు అని ఆయన చెప్తున్నాడు. లోకానికి ఎందుకు ఆయన రావాలి? 2వ అధ్యాయంలో చెప్పాడు. 2వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. వివాదాస్పదమైన విషయాలు ఏవి నేను మాట్లాడతలంచడం లేదు, వాటి వల్ల క్షేమమేమి లేదు. కానీ ఎవరు ఏ రీతిగా నమ్మినా దేవుడు ఒక్కడే. సూర్యుడు అక్కడే, చంద్రుడు అక్కడే, జిల్లాకి కలెక్టర్ ఒక్కడే కదా, దేశానికి ప్రధాని ఒక్కడే, ప్రెసిడెంట్ ఒక్కడే, అవునా? మరి స్టేట్కి చీఫ్ మినిస్టర్ ఒక్కడే, దేవుడు ఒక్కడే. అంటే తప్పేమున్నది? అందులో ఆక్షేపణ ఏమున్నది? అభ్యంతరపడాల్సింది ఏమీ లేదు స్నేహితులారా. దేవుడు ఒక్కడే. ఆయన ఎవరో? ఆ నిజమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మహిమగల దేవుడు మన కొరకు ఎలాగూ అందుబాటులోనికి వస్తున్నాడు. అన్అప్రోచబుల్ లైట్. తిమోతి పత్రికలోనే చెప్పాడు, ఏ మానవుడు సమీపింపరాని దుర్వగాహమైన తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడు అన్నాడు. అటువంటి అన్అప్రోచబుల్ లైట్లో ఉన్నవాడు ఈ డార్క్ వరల్డ్, చీకటితో నిండినటువంటి లోకానికి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? చదవండి ఏమంటాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే అన్నాడు. ఇక్కడ ఒక భక్తుడు యోబు గ్రంథంలో చెప్పాడు, మా ఇద్దరి మీద చేయి పెట్టదగిన మధ్యవర్తి మాకు లేడు. నో మీడియేటర్, నో మీడియేటర్, సూటబుల్ మీడియేటర్ బిట్వీన్ us. ఎందుకు? ఆయన దేవుడు, నేను మానవుడను. ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని. ఆయన సత్యవంతుడు, నేను అబద్ధికుడను. ఆయన యథార్థత గలవాడు, ఆయన పేరే, ఆయన లక్షణమే యథార్థత. నేనెవరిని? మోసగాడను. మా ఇద్దరిని కలపగలిగిన ఒక మధ్యవర్తి కావాలి. దేర్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎ మీడియేటర్, ఎ సూటబుల్ మీడియేటర్. సరిపోయిన మధ్యవర్తి కావాలి. ఎవరు ఆయన అంటే ఆయన క్రీస్తు యేసు అను నరుడు అన్నాడు. బైబిల్లో తిమోతి 2:5లో ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని తేటగా ఉన్నది తెలుగులో. ఇదే మన వేదాల్లో ఏం చెప్పారంటే, ప్రజాపతి దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ తస్య ప్రజాపతే. యజ్ఞము యాగం అయిపోయేటువంటి ప్రజాపతి ఎవరై ఉండాలంటే అర్ధమర్త్యం అర్ధమమృతం, అనగా మర్త్యమైపోయే మానవ శరీరము కలిగినది ఒక స్వభావం, ద సన్ ఆఫ్ మ్యాన్. ఆ తర్వాత మర్త్యము కాని అమర్త్యమైన దైవ లక్షణం కలిగి దేవుని కుమారుడుగా దైవత్వం మానవత్వం తనలో మూర్తీవింప చేసుకొని స్త్రీ పురుషుల ద్వారా కాకుండా పాపము ఎరుగని పురుషుని సంబంధము లేకుండా ఈ లోకానికి దిగి వచ్చాడు కన్య మరియ ద్వారా. ఆమెను ఆయన కోరుకున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా వ్రాయించాడు, కన్యక గర్భము ధరించి కుమారుని కనును, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను ఆయనే రక్షించును. వేటి నుండి? పాపముల నుండి రక్షిస్తాడన్నాడు. దేహరక్షణ మనకు తెలుసు, ప్రాణరక్షణ మనకు తెలుసు. ఈ రాత్రి మనం ఆలోచించవలసింది ఆత్మరక్షణ. స్నేహితులారా, ఆత్మను రక్షించగలవాడు ఎవరంటే దైవత్వం మానవత్వం కలిగి దేవుని యొద్ద నుండి రావడానికి, మానవులను సమీపించడానికి, మానవులను
రక్షించడానికి, క్షమించడానికి సరిపోయిన వాడై ఉండాలి. ఆ ప్రజాపతి అటువంటి వాడు. ఆయన మనకు నెరవేర్పుగా వచ్చాడు. ప్రవచనాలు నెరవేర్పుగా, వేదాలు నెరవేర్పుగా ఆయన భూలోకానికి దిగి వచ్చాడు 2000 సంవత్సరాల కిందట. ఆయన్ని బట్టి కాలము రెండుగా విభజించబడింది. అది నేను చెప్పనక్కర్లేదు కదా, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని. అందువల్ల 2000 సంవత్సరాలని 2025 అని ఈరోజు మనం చెప్పగలుగుతున్నాం. ఈ డిసెంబర్ 18వ తారీఖు సాయంకాలం ప్రభు మనకి సమయాన్ని అనుగ్రహించాడు. ఆయన దేవుడుగా ఉంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము. దేవుడు దేవుడుగా దిగి వస్తే మనం భస్మం అయిపోతాం, మనకే మేలు కాదు. అందుకే తను తాను పరిమితపరుచుకొని హెల్ప్లెస్ బేబ్, నిస్సహాయుడైన ఒక శిశువుగా ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఆయనను దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో శరీరధారిగా, శరీరముగా నివసించింది అని దేవుని వాక్యం చెప్తున్నది. పాపము లేకుండా జన్మించాడు, పాపం ఎరుగకుండా జీవించాడు. మన నిమిత్తము పాపముగా చేయబడి పాపానికి రావాల్సిన న్యాయమైన శిక్ష, దేవుని ఉగ్రత ఆయన అనుభవించాడు. పాపము వలన వచ్చు జీతము మరణం, అది నా మీదకి నీ మీదకి రావాలి, మనందరికీ తెలిసిందే కదా. కానీ ఆయన భరించాడు. 2వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం చూడండి. మనము అందరి కొరకు ప్రార్థన చేయాలని ఆయన హెచ్చరించి వెళ్ళాడు, ఆజ్ఞాపించి వెళ్ళాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును అన్నాడు. అందులో రాజులు ఉన్నారు, అందులో అధికారులు ఉన్నారు. వారందరి కొరకు, అందరి కొరకు, కొందరి కొరకు కాదు, అందరి కొరకు ప్రార్థన చేయమని ఆయన సూచిస్తున్నాడు. ఎందుకంటే ఒక వచనం చదివిస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రవక్త యెషయా ముందే చెప్పాడు ఏమని? యెషయా 53:6 చదువుతున్నారు. మనము అందరం అంటే ఇందులో ఎవరు మినహాయింపు లేరు కదా. ఏ దేశమైనా కానివ్వండి, ఏ ఖండమైనా కానివ్వండి, ఏ రంగు కానీ, ఏ జాతి కానీ, ఎవరు కానీ, మనం అందరం ఏమయ్యాం? గొర్రెల వలె త్రోవ తప్పిపోయామన్నాడు. మనమందరము త్రోవ తప్పిన గొర్రెలం. అందరం తప్పిపోయాం, అందరం పాపం చేశాం, అందరము దేవోగ్రతకు అనుభవించడానికి వెళుతున్నాం. నిత్య నాశనానికే, అగ్నికే తగిన వారంగా మనం ఉన్నాం. ఇలా ఉండగా అందరం పాపాత్ములం కనుక అందరి కొరకు ఆయన వచ్చాడు. కొందరి కొరకు వస్తే నేను చెప్పాల్సిన పనే లేదండి. ఇక్కడ ఏమంటాడు చూడండి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పాడు, ఆయన, ఆ దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవల్లని ఆయన కోరుచున్నాడు అన్నాడు. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్, గాడ్ ఆఫ్ హెవెన్. ప్రేమ గల దేవుడు నీవు నేను నశించుడు ఇష్టం లేక ఆ యమగుండానికి, అరోరువాది నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక మనలను తప్పించాలని ఆయన వచ్చాడు. మరి లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆ చలికాలంలో బేత్లెహేము, యెరూషలేము శివారులో గొర్రెల కాపరులు తమ మందలు కాచుకొని చుండగా దేవుని దూత వచ్చి వారికి వర్తమానం ప్రకటిస్తున్నాడు. 10వ వచనం చదువుకుందాం. భయపడకుడి. వారు భయపడుతున్నారు. ఆ వెలుగు వారి చుట్టూ ప్రకాశించినప్పుడు రాత్రి వేళ. ఇదిగో స్నేహితులారా, విన్నారు ఈ మాట? అందరం తప్పిపోయాం గనుక అందరి కొరకు ఆయన రక్షకుడుగా భూలోకానికి వస్తున్నాడు. అందరి కొరకు వచ్చాడు. విన్నారా? అందరి కొరకు రక్షణ సిద్ధపరచబడింది. ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు. ఆయన బలిగా, అర్పణగా తన్ను తాను తండ్రి పంపిన తండ్రికి కుమారుడు అర్పించుకున్నాడని దేవుని వాక్యం చెప్తున్నది. ఇవన్నీ వివరించడానికి తగినంత సమయం కాదు, కానీ మీరు ఆలోచన చేయండి. తర్వాత మీరు సంప్రదిస్తే మేము మీకు కొంతైనా సహాయం చేయగలం. దేవుని వాక్యంలో నుండి మేము జ్ఞానులం కాదు, పండితులం కాదు, మేధావులం కాదు, మాకేం సంగతులు తెలియవు. వాక్యంలో ఉన్నది అది. ఆ వాక్యాన్ని చదివి గ్రహించి దైవాత్మ మాకు అనుగ్రహించిన ఆ గ్రహణ శక్తిని బట్టి, దేవుని కృపను బట్టి మాత్రమే మీకు సహాయం చేయాలని, ఆత్మీయంగా సహాయం చేయాలని మేము ఇష్టపడుతున్నాం. ఏ ఒత్తిడి లేదు, ఏ బలవంతం లేదు. ఆల్ హ్యావ్ సిన్, అందరం పాపం చేశాం. ఆల్ అండర్ ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రతకు మనం సిద్ధంగా ఉన్నాం. మనందరి మీద దేవుని ఉగ్రత ఉండగా దానిని ఆయన తప్పించి
ఆ ఉగ్రత ఆయన భరించి, ఆ శిక్ష ఆయన భరించి మన స్థానములో, మన బదులు మనిషిగా అంటారు, సబ్స్టిట్యూషనల్ డెత్, సాక్రిఫైస్. అది ఆయన మన స్థానములో ఈయన్ని పోనివ్వండి, ఇతడు దొంగ, ఇతడు అబద్ధికుడు, ఇతడు మోసగాడు, ఈయన్ని పోనివ్వండి, నేను అతని శిక్ష భరిస్తానని మన స్థానంలో నిలబడ్డ రక్షకుడు ఆయన. లోక రక్షకుడు అని ఆయన గురించి వ్రాయబడింది. ఇదే పత్రిక, తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10లో ఆయన మనుషులందరికీ రక్షకుడు అన్నాడు. కాబట్టి రక్షణ సిద్ధపరచబడింది. ఈ కుడికి ముగింపులో అందరికీ ప్రేమ విందు కలదు అని ఒక మాట పెట్టారు. వచ్చిన వారిలో కొందరికి కాదు, అందరికీ. ప్రభువు కూడా అదే చెప్తున్నాడు. ఆయన బలి అయి సమార్చబడి తిరిగి లేపబడి 3వ దినాన లేపబడి 40 దినాలు సజీవునిగా తను తాను కనపరుచుకున్నాడు. తర్వాత ఆయన శిష్యులు దాదాపు 120 మంది చూస్తూ ఉండగా ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆ తండ్రి రొమ్ముకు, తండ్రి సింహాసనానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన తొట్టిలో లేడు, సత్రంలో లేడు, యెరూషలేములో లేడు, ఆ ప్రదేశాల్లో, బైబిల్ ప్రదేశాల్లో లేడు, ఒలివ కొండ మీద కూడా లేడు. ఆరోహణమై ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడన్నాడు. అంతకన్నా పై స్థానము లేదు, అంతకన్నా పై నామము లేదు. అక్కడ ఉండి ఆయన మహిమ ప్రభావాల కిరీటం కలిగిన వాడుగా, సిలువలో ముళ్ళ కిరీటం, ఇప్పుడు మహిమ ప్రభావాల కిరీటం కలిగిన వాడుగా ఆసీనుడై ఆయన యందు విశ్వాసం ఉంచిన వారెవరో, ఆయన అంగీకరించి వెంబడించే వారెవరో వారందరినీ ఈ లోకములో నుండి తన మహిమలోనికి తండ్రి యొద్ద వారిని ప్రవేశపెట్టడానికి త్వరగా రాబోతున్నాడు. ఆ దినం ఎప్పుడో, ఆ గడి ఎప్పుడో ఎవరికీ తెలియదు, ఆ కుమారునికి తప్ప మరి ఎవరికీ తెలియదని చెప్పాడు. కాబట్టి స్నేహితులారా, ఈ రాత్రి మాటలు ఆలోచన చేయండి. ఇక్కడేం చెప్పాడు? అందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. దేర్ ఈజ్ జాయ్. యేసుక్రీస్తు రక్షకుడిగా లోకానికి రావడం ద్వారా మనకు సంతోషం ఉన్నది. దేర్ ఈజ్ పీస్. వాసుదేవరావు గారు ముందే చెప్పారు, సమాధానం ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ద్వారా ప్రేమ అనే దాన్ని ఆయన రుజువు చేశాడు. ద లవ్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టెడ్. పరలోకము దేవుని ప్రేమ మాటల ప్రేమ కాదు, అది తను తాను క్రియాపూర్వకంగా అర్పించుకునడం ద్వారా, ఆ త్యాగము ద్వారా ఆయన వెల్లడి చేశాడు. సూటబుల్ సాక్రిఫైస్, సఫిషియంట్ సాక్రిఫైస్. అది సరిపోయిన బలి. ఎందరూ విశ్వసించినా వారికి సరిపోయిన బలి, ఒకే బలి ఆయన అర్పించాడు. తను తానుగా బలిని చేసి తండ్రి యొద్దకు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెంబడి వచ్చేవారిని అక్కడ చేర్చడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు, పాపులను రక్షించడానికి. మనం పాపులం కాదు అనుకుంటే ఈ వర్తమానం ఒక అవసరం లేదు. మనం పాపాత్ములం, పుట్టుకతో మనం పాపాత్ములం, మన సాక్షిని బట్టి పాపాత్ములం, మన క్రియలను బట్టి మనం పాపాత్ములం, దేవునికి విరోధంగా జీవించేవారు, మంచి చేయాలని ఉన్నా చేయాలనుకున్న మంచిని చేయలేక చేయగోరని కీడు చేసేటువంటి బలహీనమైన పాప నియమం మనందరి శరీరాల్లో ఉన్నది. స్నేహితులారా, ఈ సాయంకాలం తేటగా ఆలోచన చేసి దేవుడు లోకానికి రావడం, మానవుడిగా రావడం, మధ్యవర్తిగా రావడం, శరీరధారిగా రావడం, కృపాసత్య సంపూర్ణుడిగా రావడం నన్ను నిన్ను రక్షించడానికే తప్ప మన మీద భారాలు పెట్టడానికి కాదు. మనమేమైనా కానుకలు ఇవ్వాలి, వాటి ద్వారా ఆయన జీవించాలి అనే ఆలోచన అసలే లేదు. పాపినేను నన్ను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. పాపులను ఎవరినైనా రక్షిస్తాడు అని పౌలు మారిన తరువాత ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ పత్రికలోనే మరికొన్ని విషయాలు ఆయన గురించి చెప్పాడు. వాటన్నిటినీ మీ ఎదుట వివరించాలని నేను పూనుకోవడం లేదు, ప్రయత్నం చేయడం లేదు. మనం విన్న విషయాల్లో పాపులను ప్రేమించి పాపుల రక్షణ కొరకు, పాపుల క్షమాపణ కొరకు, పాపులకు ఆత్మ రక్షణ ప్రసాదించాలని ఉచితంగా ఈవిగా మనమేమి దానికి చెల్లించనక్కర్లేకుండా ఉచితంగా ఇవ్వడానికే ఆ ప్రియ రక్షకుడు వచ్చాడు. అది దేవుని ప్రేమ. మనం ఇంకా పాపులమై ఉండగా, దేవునికి విరోధులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా మనల్ని ప్రేమించాడు. జస్ట్ యాజ్ వీఆర్, మనం ఎలా ఉన్నామో అలాగే మనం నాశనానికే తగిన వారం, దేవుని ఉగ్రతకు తగిన వారం. వీ రైట్లీ డిజర్వ్ దాట్, ద హెల్ ఫైర్, అగ్నిగుండం, ఆ భయంకరమైన శిక్ష. కానీ ప్రభు ప్రేమించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన ఏకైక కుమారుని, తన ముద్దు కుమారుని
తన రొమ్ము నుండి మన కొరకు 2000 సంవత్సరాల కిందట నరావతారిగా చేసి పంపించాడు. కలువరి శిలువలో ఆయన్ని వధించాడు. సమాధిలో నుండి ఆయన తిరిగి లేపాడు. రక్షణ ఉచితంగా సిద్ధపరిచాడు. మొదటి మానవుడు ఆదాము చేసిన పాపం ద్వారా పరదైసు పోగా జీవ వృక్షానికి వెళ్ళే మార్గం ముయ్యబడగా ఆ ఖడ్గము ఆయన మీద పడింది, ఆ నిప్పు ఆయన మీద పడింది. దేవుని కత్తి ఆయన మీద పడగా, దేవుని నిప్పు ఆయన మీద పడగా అవి ఆయన భరించి మనకు మార్గాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. ఎ వే ఈజ్ ఓపెన్ ఫర్ అస్. ఎక్కడికి అంటే పరదోసుకు, పరలోకానికి, పరలోకంలో ఉన్న తండ్రి వద్దకే అన్నాడు. నాట్ ఓన్లీ ఇన్ టు ది హౌస్ ఆఫ్ గాడ్ బట్ టు ఫాదర్, గాడ్ ఆర్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్, పరలోకము తండ్రి వద్దకు మార్గం ఆయన ప్రతిష్ఠించాడు. దీని గురించినటువంటి అవగాహన దేవుని వాక్యం ప్రకటింపబడుతుండగా మనలో కార్యము జరిగించే దేవుని పరిశుద్ధాత్మ తానే జరిగిస్తాడు. ఒక చిన్న మాట ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మీరు చాలా ఓపికగా శ్రద్ధగా విన్నందుకు మీకు చాలా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మీ కొరకు, మీ క్షేమం కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మహాఘనుడా, నమ్మదగిన దేవా, ఈ ప్లాంట్ ఏరియాలో ఇంత పెద్ద కూడిక మీరు చక్కగా అధికారులతో అలాగే ఎంప్లాయీస్తో వారి కుటుంబాలతో చక్కగా జరిగించారు. దేవుడు మానవుడుగా లోకానికి వచ్చి పాపిని రక్షించి పరలోకానికి మహిమకు చేర్చాలనే ఉద్దేశం ఈ రాత్రి మీరు వెల్లడి చేశారు. విన్నవారిలో కార్యము జరిగించారు. ఎవరికి ఏ విధమైన ప్రమాదాలు నష్టాలు కలగకుండా చేయమని మీ సమాధానముతో మమ్మను పంపించుదురని మా రక్షకుడైన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.